నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ వసంత్. సిఐ నాగరాజు సేఫేనా? నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెజవాడ సాయి కృష్ణ కేసు ఏదైతే ఉందో ఇప్పుడు మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇన్ని రోజులు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాణాలు సేఫేనా అనే ప్రశ్నలు అంతటా తలెత్తుతున్నాయి. ఈ విమర్శలకు కారణం అనేది కూడా లేకపోలేదు. కొందరు పోలీసు అధికారుల ప్రోద్బలంతో, కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడితో సాయి కృష్ణను అడ్డు తొలగించారని విజయవాడలో విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఇక్కడ కేవలం సిఐ నాగరాజు ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారు. కానీ సాయి కృష్ణను చంపినట్లు కానీ, చిత్రహింసలకు గురి చేసినట్లు కానీ, మృతదేహాన్ని మాయం చేసినట్లు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఒక్కటి కూడా లభించలేదు. ఒక్కటి కూడా లభించలేదు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును మాత్రం అరెస్ట్ చేశారు. అయితే నాగరాజు అరెస్టుకు ఉన్న ఆధారాలు కేవలం ఆరోపణలు మాత్రమే. ఇప్పుడు సిఐ నాగరాజు క్షేమమేనా అనే అంశం పరిశీలిస్తే ఈ మొత్తం వ్యవహారం వెనుకున్న పోలీసు అధికారులు, బడా రాజకీయ నేతలు కనిపిస్తున్నారు. అయితే ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తే గతంలో జరిగిన పరిటాల రవి కేసును గుర్తు చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. గత కొన్ని సంవత్సరాల క్రితం పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులు ఒక్కొక్కరిగా దారుణమైన పరిస్థితిలో చనిపోయారు. చివరకు ఆధారంగా భావిస్తున్న ఏ ఒక్కరూ కూడా బ్రతికలేరు. అలాగే మరో కేసు ఎప్స్టీన్ ఫైల్స్. ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ ఫైల్స్ ఏ విధంగా సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే. చిన్నపిల్లలపైన లైంగిక దాడి, టీనేజ్ అమ్మాయిలను ప్రపంచంలో ఉన్న బడా నేతల దగ్గరికి పంపడం, మైనర్ బాలికలను ఒక ఐలాండ్లో ఉంచి ప్రపంచ కుబేర్లను పిలిచి వారికి మసాజ్ చేయడం లాంటి ఆరోపణలు ఎదుర్కొన్న జెఫ్రీ ఎప్స్టీన్ కూడా అమెరికా జైల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనేది ఒక ఆరోపణ. కానీ ఎప్స్టీన్ది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్యేనని చెప్పేసి ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఉన్న సినారియో చూస్తుంటే అలాంటి పరిస్థితే కనిపిస్తుందని ప్రజలంతా కూడా గుసగుసలాడుకుంటున్నారు. కానీ ఈ కేసులో సాయి కృష్ణను పక్కా ప్లాన్ ప్రకారమే చంపడానికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయని ఆరోపణలు పదే వినిపిస్తున్నాయి. సాయి కృష్ణ అనే వ్యక్తి వయసు కేవలం 25 ఏళ్ళు మాత్రమే. ఇతని పైన 23 కేసులకు పైగా ఉన్నాయని చెప్పేసి పోలీస్ రికార్డ్స్ చెప్తున్నాయి. ఇందులో 2 పోక్సో కేసులు ఉన్నాయి. మిగిలినవి హత్య, క్రిమినల్, బెదిరింపులు. కొన్ని డెలివరీ సంస్థల్లో అతను పనిచేసి ఆ సంస్థలో పనిచేస్తున్నప్పుడుగా ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసి వారి పట్ల కొంత అసభ్యంగా ప్రవర్తించడం వంటి కేసులు కూడా ఉన్నాయి. కృష్ణలంక ప్రాంతంలో ఉన్న కొందరు ఇక్కడ ముఖ్యంగా కొందరు సామాన్యులు, ప్రజల్ని కూడా బెదిరించడంలో కృష్ణలంక వాసులు కొందరు భయాందోళనకు గురయ్యారట. అయితే ఈ సాయి కృష్ణపై కేసులు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా ఉన్నాయట. ఈ క్రమంలో వారంతా స్థానిక రాజకీయ నాయకులతో సాయి కృష్ణ ఆగడాలు రోజుకి మరీ మితిమీరిపోతున్నాయి అని చెప్పేసి మొరపెట్టుకున్నారంట. ఆ కృష్ణలంక ప్రజానికం అంతా కూడా వెళ్ళి రాజకీయ నాయకుల దగ్గర. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఓ పెద్ద ఆయనకు సాయి కృష్ణ కేసు పురమాయించారు. ఆ అధికారి మరో అధికారి ద్వారా సాయి కృష్ణ అంశంపై సిఐ నాగరాజుకి కీలక ఆదేశాలు జారీ చేశారనే చర్చ బెజవాడ వ్యాప్తంగా జరుగుతుంది. పెండింగ్ కేసులు కారణంగా చూపించి పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో సాయి కృష్ణ ఏం చేశాడు, మార్కాపురంలో తలదాచుకుంటున్నాడట. ఇది స్వయంగా వాళ్ళ అమ్మగారే కంప్లైంట్ లెటర్లో రాశారు. ఏదైతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందో అది పెండింగ్లో ఉన్న కారణంగా మా అబ్బాయిని అరెస్ట్ చేస్తారనే భయంతో మా అబ్బాయి మార్కాపురంలో తలదాచుకుంటున్నాడు అని చెప్పేసి రీసెంట్గా ఆమె కంప్లైంట్ లెటర్లో రాశారు. ఇది క్లియర్. సాయి కృష్ణ ఎక్కడున్నాడో తెలుసుకున్న సిఐ నాగరాజు అతన్ని అక్కడి నుంచి బెజవాడకు తీసుకొచ్చారన్నమాట. కొంత 2 పోలీస్ కానిస్టేబుల్ పంపించి వాళ్ళ సాయంతో బెజవాడకు తీసుకొచ్చారు. అనంతరం ప్లాన్ ప్రకారం సాయి కృష్ణను హతమార్చి 10 నెలల సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసి సాయి కృష్ణ మృతదేహాన్ని కృష్ణలంక స్వర్గపూర్లో కాల్చి బూడిద చేశారంటున్నారు అనేది చాలామంది కూడా అంతటా చర్చగా మారింది. అయితే ఈ టోటల్ వ్యవహారంలో సిఐ నాగరాజుకి పెద్ద మొత్తంలో ముడుపులు అందాయని చెప్పేసి విమర్శలు బాగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో వచ్చిన ముడుపులను ఏవైతే ఉన్నాయి ఆ ముడుపులన్నీ కూడా గోదావరి జిల్లాలో నాగరాజుకి బినామీగా వ్యవహరిస్తున్న తన బావమరిది ఎవరైతే ఉన్నారో ఆయనకి పంపారనే ఆరోపణలు చాలా తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో నాగరాజుకు మద్దతుగా కూడా ర్యాలీలు, నిరసనలు జరగడం విశేషం. ప్రస్తుతం నాగరాజు అరెస్టు విషయానికి వస్తే సాయి కృష్ణ అదృశ్యం విషయంలో పూర్తి స్థాయి సమాచారం, సంబంధిత వ్యక్తుల పేర్లు, నగదు లావాదేవీలు అన్నీ నాగరాజు దగ్గర నిక్షిప్తమై ఉన్నాయట. విచారణలో గనక సిఐ నాగరాజు మొత్తం వ్యవహారంలో ఉన్న వారి పేర్లు గనక బయట పెడితే వారంతా కూడా
కొన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో సిఐ నాగరాజు క్షేమమేనా అనేది అందరి మదిని తొలుస్తున్న ప్రశ్నగా మారింది. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మొద్దుసీను జైల్లోని హత్యకు గురయ్యాడు. అదే ప్యాటర్న్లో సిఐ నాగరాజుకు ఏదైనా అపాయం కలిగితే పరిస్థితి ఏంటన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అసలే కరుడు కట్టిన ఖైదీలు పోలీసులు అంటే ఎంతో కొంత ద్వేషం వారి మధ్యలో ఉంటుంది. అయితే సిఐ నాగరాజు రిమాండ్ ఖైదీగా ఉండడం ఇవన్నీ పరిశీలిస్తే సిఐ నాగరాజు క్షేమమేనా అనే సందేహం కలుగుతోంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ నాగరాజుకు రక్షణ కల్పిస్తుందా లేక మరో మొద్దు సీన్ చేస్తుందా అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా ఆంధ్రప్రభతో షేర్ చేసుకోండి.